సరే, అదే ఎలా ఉంటే ఇస్కాన్ అనే ఒక సంస్థ, ఇస్కాన్ అనే సంస్థ భగవద్గీతనే ప్రచారం చేస్తుంటుంది. వాళ్ళ ఎజెండా మొత్తం అదే. వాళ్ళు వైష్ణవ సాంప్రదాయాన్ని ఎక్కువ పాటిస్తారు, మా సాంప్రదాయం వేరే అంటారు, నీళ్ళు పుట్టుకోండి. కానీ పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి వాళ్ళ ఎక్కడ చూసినా నాకు 95% వాళ్ళ ఇస్కాన్ టెంపుల్లో కానీ వాళ్ళు శివుణ్ణి పూజించక కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. పరమేశ్వరుని పూజించినట్టు కనిపించలేదు, పరమేశ్వరుని ప్రచారం కనిపించదు. ఓన్లీ భగవద్గీతనే ఎజెండాగా ఉంటుంది. భగవద్గీతనే రోడ్ల మీద అమ్మడం కానీ అక్కడే చేయడం. భగవద్గీత కొనే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాడు కొంటాడు. వాళ్ళ గుళ్ళల్లో, ఇస్కాన్ టెంపుల్లలో ఎక్కడైనా సరే శివుడిది కనిపించదు. వాళ్ళ ఎజెండా ఏమై ఉంటుంది? ఇప్పుడు కొంచెం టైం పట్టుద్ది. నెంబర్ 1, ఒకటి భగవద్గీత ఇస్కాన్ వాళ్ళు రాసింది ఉంది, వేరే వాళ్ళు రాసింది ఉంది. అస్సలు భగవద్గీత ఒకసారి చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ కంప్లీట్ భగవద్గీత. ఒక శ్లోకం తక్కువ ఉంది ఇందులో, అంతే. అది ఇంపార్టెంట్ కూడా కాదు. క్వశ్చన్ లేకుండానే నేను చెప్పదలుచుకుంది మీకు చెప్పొచ్చు, మీరు అడిగిన తర్వాత చెప్పొచ్చు. 2 రకాలుగా ఉంటుంది, పెద్ద దేనేం లేదు. ఇది కంప్లీట్ భగవద్గీత 700 శ్లోకాలు. అవునా? మరి దీన్ని సుందర చైతన్య ఆనంద ఆయన ఇంత సైజు పుస్తకాలు 4 వాల్యూమ్స్, వాల్యూమ్ నెంబర్ 1, 2, 3, 4 ఇంత ఉంటాయి మొత్తం. అది కూడా కంప్లీట్ భగవద్గీతని. ఇదే 700 శ్లోకాలు. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది 700 శ్లోకాలు. ఇది తెలుగు అక్షరాలున్న పదాలు సంస్కృతం. అహం అంటాడు అనుకోండి ఉదాహరణకి. అహం అంటే సంస్కృతం, నేను అంటే తెలుగు. ఇక్కడ తెలుగులోనే ఆ అహం అని రాసి ఉంటుంది. అక్షరాలు తెలుగు కానీ పదం సంస్కృత పదం. అది అర్థం చేసుకోవడానికి తెలుగులో పదాలకు అర్థం రాస్తే సైజు కొంచెం పెరుగుతుంది, దానికి వివరణకు రాస్తే ఇంకొంచెం సైజు పెరుగుద్ది, ఇంకా ఎక్స్ప్లెనేషన్ పెడితే ఇంకా సైజు ఎక్కువ పెరుగుతుంది. అట్లా ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా చేశారు. మరి ఒరిజినల్ ముఖ్యంగాని 39 డీవియేషన్స్ కదా. మరి ఇస్కాన్లో నెంబర్ 1 మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, చెప్పండి. భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని రాసి ఉంటుంది అండ్ టాప్. భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లో, భగవద్గీత యథాతథం అని తెలుగులో రాసి ఉంటుంది. వాళ్ళ పుస్తకాలు నేను చూశాను. అయితే మరి లోపల ఓపెన్ చేస్తే నార్మల్గా ఏ పుస్తకంలో కూడా ధృతరాష్ట్రుడు అడిగాడని ఉంటుంది, సంజయుడు పలికాడని ఉంటుంది, అర్జునుడు అడిగాడని ఉంటుంది. తర్వాత కానీ ఎక్కడ కృష్ణుడు అడిగాడు, పలికాడని, చెప్పాడనే మాట ఎక్కడ లేదు. శ్రీ భగవాన్ వాచ, పలికెను, చెప్పెను అనే మాట మాత్రమే ఉంటుంది. శ్రీ భగవాన్ వాచ, భగవంతుడు పలికెను అనే కింద తాత్పర్యంలో రాస్తే మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు కింద శ్రీకృష్ణ పరమాత్మ పలికెను అని రాస్తారు. శ్రీకృష్ణుడు అనే పేరు భగవాన్ అనే దానిలో లేదు. అట్ట మీద ఉంటుంది, అట్ట మీద మనం పెట్టుకుంది ప్యాకింగ్ అది. అది ఒకటి. నెంబర్ 1 భగవంతుడి మాట ఇదైతే భగవద్గీత మొత్తంలో అనేక మాటలు చెబుతూ నేనెవరని భగవంతుడు తన గురించి తాను ఎవరో చెప్పాడు. నాకు పుట్టుక లేదు, నేను మారేవాడిని కాదు, నేను ఈ పంచేంద్రియాలకి వ్యక్తమయ్యేవాడిని కాదు. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కళ్ళతో చూడగలను, ఇప్పుడు కళ్ళు లేవనుకోండి, నాకు ఈ కుర్చీ అంటే ఇది ప్లాస్టిక్ అని, ఇక్కడ మెటల్ అని తెలుస్తుంది. స్పర్శతో కూడా అంటే పంచేంద్రియాల్లో అనేక రకాలుగా మనం తెలుసుకోవచ్చు. కానీ ఆయన ఏంది, నాకు పుట్టుక లేదు, నేను మార్పు చెందేవాడిని కాదు, నేను ఈ పంచేంద్రియాలకు వ్యక్తమయ్యేవాడిని కాదు, తెలియబడేవాడిని కాదు. కానీ ఈ బుద్ధి లేని మూఢులు నేను పుట్టి మార్పు చెంది వ్యక్తమయ్యేవాడిని అనుకుంటున్నారు అన్నాడండి 7వ అధ్యాయం 24-25 శ్లోకాల్లో. మరి కృష్ణుడు పుట్టాడు, మార్పు చెంది నాకు పుట్టుక లేదనే మాట భగవద్గీతలో భగవాన్ వాచ, భగవంతుడు తన గురించి తాను చెప్పింది. నేను ఇప్పుడు చెప్పింది 7వ అధ్యాయంలో 24-25 శ్లోకంలో పుట్టుక లేదని చెప్పాడు. 4వ అధ్యాయంలో 6వ శ్లోకంలో అజోపి సన్న అవ్యయాత్మ, పుట్టుక లేని, నాశనం లేని, మార్పు లేని నేను అనుకుంటే చెప్పాడు అక్కడ. అట్లా అజో నిత్యం శాశ్వతోయం పురాణ అంటే పుట్టుక లేదు, మార్పు లేదు, నాశనం లేదు నాకు అనే మాట, అందరిలో ఉన్నాను, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను అనే మాట కృష్ణుడు చెప్పగలడా? కృష్ణుడు జైల్లో పుట్టాడు. తర్వాత ప్రతి మనిషికి ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రాన భగవంతుడు కాదు, దేవుడు కాదు, పోస్ట్ మ్యాన్ అయినంత మాత్రాన మనిషి కాకుండా పోడు. అరే ఒప్పుకుంటారా? ఇద్దరు మనుషులే, కాకపోతే ఎంతో తేడా ఉంటుంది, ఎంతో తేడా వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యవహారాలు కానీ వ్యవహారం అంతేగాని కృష్ణుడు ఎన్నో లీలలు చేసి ఉండొచ్చు.
లీలలు సిద్ధి సాయిబాబా లీలలు చేశారు, సత్యసాయిబాబా లీలలు చేశారు. ఈ సర్కారు ఉంటారు చూసారా, మ్యాజిక్ చేస్తారు, వాళ్ళు మనిషిని 2 ముక్కలు చేసి చూపించిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి అనేక రకాల గొప్ప వాళ్ళు ఎన్నెన్నో చేసి ఉండొచ్చు, కానీ పుట్టుక మార్పు వ్యక్తం అవటం, కొన్ని రోజులు ఉండటం, మరణించటం అనేది జరిగింది. నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నాకు నాశనం లేదు, నేను వ్యక్తంగాను అని భగవద్గీత మొదటి నుంచి చివరి దాకా చెప్తుంటే శ్రీ భగవాను వాచ్ అని పైన రాసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే కన్ఫ్యూజన్ కదా. కృష్ణుడికున్న లక్షణాలు భగవంతుడికి లేవు, భగవంతుడికున్న లక్షణాలు కృష్ణుడికి లేవు కదా. నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను అన్నాడు, నేను లేని చోటుంటూ లేదన్నాడు, నాకన్నా శ్రేష్టమైంది లేదన్నాడు, నాకు మార్పు లేదన్నాడు, అన్నిటికీ ఆధారంగా ఉన్నానన్నాడు. ఈ మాటలు కృష్ణుడికి అప్లై అవుతాయా? కాదు కదా. ఇక్కడ మరి పైపెచ్చు ఇంకొకటి, తన గురించి తాను ఎన్నో శ్లోకాలు చెప్పాడు, చెప్పుకుంటే బోళ్ళెన్నో ఉన్నాయి, ఒకటి కాదు. ఇందాక మీరు ఈశ్వరుడు అన్నారు కదా, చాలా చోట్ల అందరిలో ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు, అందరిలో ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు. ఈశ్వరుడు అనే పదం ఎక్కువ వాడారు, కానీ విష్ణువు అందరిలో సమానంగా ఉన్నాడు, మూలంలో ఉన్నాడు అని ఎక్కడ భగవద్గీత శ్లోకాల్లో లేదు. ఏ భగవద్గీతను స్టాండర్డ్ చేసుకొని వాళ్ళు ఈశ్వరుని పక్కన పెట్టి కృష్ణుని తీసుకొచ్చి పెట్టారో, కృష్ణుడు అనే పదం కానీ విష్ణు అనే పదం కానీ ఈ 700 శ్లోకాల్లో ఎక్కడ లేదు. కారణం చూసుకోండి, మా ఇంట్లోనే 40 రకాల భగవద్గీతలు ఉన్నాయి, శ్లోకాలన్నీ సేమ్, కింద వ్యాఖ్యానం అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తారు. మరి ఇంకా పైపెచ్చు చాలా చోట్ల భగవద్గీతలో చెప్పింది ఏంటంటే, అన్ని వదిలేసేయి, నన్ను ఒక్కడనే పట్టుకో, అన్ని వదిలేస్తే నన్ను ఒక్కడనే పెట్టుకో, నీ మనసు నాకు అర్పించు, నీ బుద్ధి నాకు అర్పించు, నా కోసమే ప్రయత్నం చేయి, నాకు భక్తుడుగా. ఎవరు చెప్పారు మాట? భగవాన్ వాచ. భగవాన్ వాచ అంటే ఎవరు? మళ్ళీ అడగండి. ఇన్నర్ మోస్ట్ కాన్షియస్నెస్ విచ్ కృష్ణ హ్యాస్ అండర్స్టూడ్. కృష్ణుడు తన గురించి చెప్పినట్టయితే ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పుట్టాను చెప్పేవాడు. నాకు పుట్టుక లేదనే మాట వస్తుంది, వచ్చింది నోట్లో. ఇప్పుడు రేడియో ఉందనుకోండి, రేడియోలోంచి నేను ఒక సందేశం వింటే, అది ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుంటే వింటే, నేను మీ దగ్గరకు వచ్చి రేడియో ఈ సందేశం ఇచ్చిందని చెప్తానా మీకు? అంటే సరే, ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ది మెసేజ్ ఆఫ్ కృష్ణ, ఇట్ ఈస్ నాట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ కృష్ణ. ఐఎమ్ ప్రజెంట్ ఈక్వల్లీ ఇన్ ఆల్ ది బేబీ, అందరిలో నేను సమానంగా ఉన్నాను, మూలంలో ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను అని చెప్పి వర్డ్స్ ఎవరు చెప్పినట్టు? నేను అనే ఏ స్ఫురణ అయితే ఉందో, మీ మారే శరీరానికి, మారే మనసుకి, మారే బుద్ధికి, మారే అన్నిటికీ కూడా ఆధారంగా ఇది నా మారే శరీరానికి, నా మారే ఇది కళ్ళు, ఇవన్నీ దాటి కెపాసిటీ కూడా మారుతూ ఉంటుంది. తర్వాత మారే మనసుకి, మారే బుద్ధికి కూడా, బుద్ధి లేక పనిచేసినప్పుడు పోతుంది, కానీ నేను అనేది కదా ఆధారం. ఈ నేను అనేది, నాది అనే అన్ని మారుతున్నా, నేను అనేది ఎప్పుడన్నా మారింది అసలు? చిన్నప్పుడు 1వ తరగతిలో నా ఫోటో తీసుకొచ్చి నా ముందు పెడితే, ఆ ఎత్తు వేరు, అలా వేరు, ఇలా వేరు, ఆ బరువు వేరు, అప్పుడు ఇష్టాలు వేరు, ఇప్పుడు ఇష్టాలు, అప్పుడు ఫ్రెండ్స్, ఇన్ని చెప్తాం, అన్ని మరి నేను చెప్తాం. కానీ ఆ నేను వేరు, ఈ నేను వేరు అని ఎప్పుడైనా చెప్తాము అని ఎవరైనా చెప్తారా? 5th క్లాస్ 10th క్లాస్ లైక్ దట్. ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాల్లో నాది అనేది మారుతూనే ఉంది. ఈ క్షణంలో కూడా మీలో ఎన్నో కణాలు మరణిస్తున్నాయి, ఎన్నో కణాలు పుడుతూనే ఉన్నాయి, మనసు మారుతుంది, బుద్ధి. కానీ నేను అనేది ఎప్పుడన్నా మారిందా? మార్పు లేని నేను అనే దానిలో మనందరిలో ఏమైనా తేడా ఉందా? అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను అని మాటలు నేను చెప్పగలదు, కానీ ఇంకా ఎట్లా చెప్పింది అనేది మాట అనకండి. కృష్ణుడు అదే యోగీశ్వరుడు. కృష్ణుడు అంటే తపస్సులాగా యోగ స్థితిలో ఉండి అది విని ఎట్ట విన్నాడని చెప్పకండి. ఇది నేను అనే ఆధారం మాట్లాడితే ఏం మాట్లాడుతుందో ఆ మాటల్ని కృష్ణుడి నోట్లోంచి బయటకు వచ్చినాయి. కృష్ణుడి గురించి ఒక్క మాట, ఒక్క వర్ణన ఎక్కడా లేదు భగవద్గీతలో. మరి ఇప్పుడు మహాభారత యుద్ధము ఇవన్నీ అది అన్ని దాని మధ్యలో దీన్ని ఒక రిప్రజెంట్గా, దాన్ని సింబాలిక్గా తీసుకొని మనిషికి కష్టం వచ్చినప్పుడు కష్టాలను దాటిపోవడానికి ఏం చేయాలనే సమాధానం అవసరం వచ్చినప్పుడు అర్జునుడు భయపడి యుద్ధం మానేస్తాను అనలా, చేతకాక యుద్ధం మానేస్తాను అనలా. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నార్మల్గా మన పిల్లల్ని ఎవరన్నా కిడ్నాప్ చేసి వాళ్ళని మనకి ఇది చేసి వాళ్ళని కాపాడటానికి నేను వెళ్తే, నువ్వు ఇట్లా వచ్చావు కదా, నువ్వు ఆ 3 సంవత్సరాల పాపని నువ్వు చంపకపోతే నేను నిన్ను చంపుతాను, అమ్మాయిని కూడా చంపుతాను అంటే, ఇప్పుడు ఆ పాపను చంపలేమా? పిస్టల్ ఇస్తే మనం చంపగలం కదా.
నా ప్రాణం పోయినా పర్లేదు, పోతే పోయింది, కానీ ఇది మటు నేను చేయలేను అంటాం. కరెక్టేనా? మానవత్వం మీరు చెప్తుందని బట్టి నేను అది అర్జునుడు అక్కడ ఎందుకు వెనక తగ్గాడంటే అది కారణం. ఎదురుగా ఎవరిని కూర్చోబెట్టాడు? భీష్ముడిని. భీష్ముడు ఎవరు? వీళ్ళందరిని ఎంతగానో ప్రేమించినాడు. వీళ్ళందరూ ప్రేమించిన మనిషి. తన కోసం ఇది రాజ్యం గీజ్యం పెళ్లి పెటాకులు అన్నీ వదిలేసి సర్వం త్యజించి వీళ్ళనే తన పిల్లలుగా చూసుకొని మనవల్ని పిల్లలుగా చూసుకొని అంత సాక్రిఫైస్ చేసిన ఆయన మళ్ళీ నెక్స్ట్ ఈ కృష్ణుడు ఎక్కడ నిలబెట్టాడు? ఏ దుర్యోధనుడి ముందో దుశ్శాసనుడి ముందో కర్ణుడి ముందో నిలబెట్టలా. రెండు సైన్యాల మధ్య నిలబెట్టమంటే భీష్ముడు ద్రోణుడి ముందు ఎదురుగా నిలబెట్టాడు. భీష్ముడు ద్రోణుడి ముందు ఎట్లా యుద్ధం చేస్తాడు? అందుకని నేను యుద్ధం చేయ వాళ్ళు నన్ను చంపినా పర్లేదు అన్నాడు. అర్థమైందా? ఇక్కడ అర్థమైంది నాకు. ఇది బంధం, ప్రేమతో కూడా బాండేజ్. ఇస్కాన్ వాళ్ళు చేస్తుంది భగవద్గీత ప్రచారం ఏదైతే చేస్తున్నారో వాళ్ళు సొంతగా రాసుకొని ఉన్న శ్లోకాలని 10 రకాలుగా సృష్టించి శ్లోకాలు సేమ్ వివరణను 10 రకాలుగా సృష్టించి జనాలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారా, లేకుంటే వాళ్ళు ఒక మా మతం అన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ హిందువులనే ఒక వ్యతిరేకతను క్రియేట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ పెట్టారనుకోండి, సంస్థ కానీ వ్యాపారం కానీ అనుకుందాం, అవునా? పెట్టినప్పుడు ఆ సంస్థ అభివృద్ధి చెందాలని, వాళ్ళు అనుకున్నవి బాగా ఎక్కువ చేయాలని, నెరవేరాలని అనుకుంటారు కదా, అవునా? అంటే ఇప్పుడు నేను కూడా జ్ఞానాన్ని అందించడానికే తపన పడుతున్నాను 24 గంటలు. వాళ్ళు జ్ఞానాన్ని అందించే ప్రయత్నంలోనే ఉన్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్, ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతున్నారు. నేను అంతమంది ఎక్కువ మందిని ఆకర్షించలేకపోతున్నాను. చెప్పిన వాళ్ళు కూడా నా అంటే ఎవరు రావట్లేదు. ఎందుకు? బాగా వినండి, ఒక బంగారు గొలుసు ప్యూర్ గోల్డ్ కనుక మీరు గొలుసు చేయించుకుంటేటంటే తెగిపోద్ది. అది దానికి మలినం కలిపితే, రాగి లాంటిది కలిపితే గట్టిగా ఉంటుంది. అలానే ఈరోజు జనాలందరూ కేవలం ఈ పంచేంద్రియాలతో చూసిన దాన్నే, ఇది తన నిజమైన ప్రశాంతతను కూడా నువ్వు చూడలేవు అని సంగతి మర్చిపోయి, నిన్ను నువ్వు చూడలేవు అని మర్చిపోయి, ఈ పంచేంద్రియాలు చూసిన దాని మీదే ఆధారపడి ఎడిక్ట్ అయిపోయి, అలా ఏదో పంచేంద్రియాలతో చూడబడేది ఏది సత్యం కాదు. సత్యం అంటే నా ఉద్దేశం మార్పు లేకుండా, నాశనం లేకుండా ఉండేది కాదు. సో ఈ మారి నాశనం అయ్యే అంటే దీన్ని అసత్యం అనొచ్చు. అసత్యం అంటే సత్యం కానిది. అంటే వాళ్ళు చెప్పేదంతా తప్పంటారా? ఇలాంటి చూపించినప్పుడే ఆకర్షణకి లోనవుతారు. అసత్యాన్ని కలిపినప్పుడే జనాలు ఆకర్షణకి లోనవుతారు. ఓకే, అంటే డబ్బు కోసం వాళ్ళు చేస్తుందంటారా? దేనికోసం చెప్తున్నా? వాళ్ళ సంస్థ పెరగాలి, వాళ్ళ దగ్గర 10 మంది రావాలి, డబ్బు రావాలి. డబ్బు అనేది దాని మీద ఎంత ఫోకస్ ఉందని నేను చెప్పలేను. డబ్బు లేకుండా ఏం రాదు. వాళ్ళు పెద్ద ఆలయాలు కట్టారంటే డెఫినెట్గా డబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళ సొంత డబ్బులు కాదు కదా. ఇప్పుడు నేనున్నాను, దాదాపు నా చిన్న స్థాయిలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నాను. నేను ₹1 సంపాదించాల, వాళ్ళు కొన్ని 100 కోట్లు సంపాదించారు. అది నేను దానికోసమే వాళ్ళు చేశారని నేను అన్ను. కానీ అట్లా ఏదో ఒకటి వాళ్ళ కంటికి కనపడే అసత్యాలను కూడా చూపిస్తేనే జనాలు అట్రాక్ట్ అవుతారు. మరి భగవద్గీత చెప్పింది సత్యాన్ని గురించి చెప్పింది, కానీ అసత్యం గురించి చెప్పలేదు. సరే, ఇప్పుడు మరి వాళ్ళు హరే రామ హరే రామ హరే కృష్ణ అంటుంటారు. హరే అంటే మీనింగ్ ఏంటి? హ అంటే వదిలిపెట్టడం, హారతి అంటే ఎన్నో బయట నుంచి తెచ్చుకున్న విషయాలని బయటే వదిలేయటం ద్వారా, వదిలిపెట్టడం ద్వారా లోపలే ఉన్న అంతులేని ఆనందాన్ని అనుభవించటమే హారతి అనే పదానికి అర్థం. ఇక హరే రామ హరే కృష్ణ దీని నుంచి వచ్చింది. నాకు ఏది తేలికో ఎక్స్ప్లెయిన్ చేయటం, దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలెడతాను. హరే అనగానే హరి ఎవరు, ఎక్కడ ఉంటాడు, నేను ఎక్కడ పట్టుకొస్తాను? ఇప్పుడు హరే రామ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ హరే హరే. ఇప్పుడు నేను ఇప్పుడు రాముని తీసుకురాలేను, కృష్ణుని తీసుకురాలేను. నెంబర్ 1. హరి అంటే ఎక్కడ ఉంటాడో తెలీదు. ఇప్పుడు మీరు ఇంకోటి అంటే ఒకదాన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన విషయం. భగవద్గీతలో ఒకటి కూడా మీరు అందరు కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, గుహ్యం అన్నాడు. అంటే దేన్ని ఏ అత్యంత విలువైందో దాన్ని నువ్వు తెలుసుకోవడం తేలిక కాదు. అది బయట లేదు, లోపల ఉంది.
అంటే ఎక్కువ మందికి అర్థమయ్యే ఒక మాట చెప్తా, బహిర్ముఖ సుదుర్లభ. ఇది మాతాజీ అంటే దేవతా శక్తి అంటారు కదా, అమ్మవారు అంటారు కదా, ముగ్గురు అమ్మల కన్నా మూల అమ్మ అంటారు కదా, ఆ శక్తి స్వరూపిణి బయట ప్రయత్నం చేస్తే నీకు దొరకదు. అంతర్ముఖ సమారాజ్య, లోపలికి ప్రవేశిస్తే నీకు దొరుకుతుంది అనే మాటలు ఉన్నాయి గుర్తు చేయటానికి. అంటే ఎక్కడికి వెళ్ళి వీటిని కనిపెట్టాలంటే శక్తి ఏ శక్తి కావాలో అది లోపలికి వెళ్తే కానీ బయట వాటిని వదిలేస్తేనే వస్తుంది. అందుకని హారతి అని ఎందుకన్నానంటే బయటి విషయాలని ఎంతగా పక్కన పెడితే కాసేపు అయినా అంతగా నువ్వు ఆనందాన్ని ప్రశాంతతని అనుభవిస్తావు. హారతి అట్లానే మరి ఈ బయట ఒకసారి బయట విషయాలు కాసేపు పక్కన పెట్టడం వల్ల ఏ ఆనందం ప్రశాంతత పెరిగిందో దాన్ని గమనించిన బుద్ధి ఉందనుకోండి, బుద్ధి గమనించింది అనుకోండి, అప్పుడు ఆ బుద్ధి ఏం చేస్తాను నెక్స్ట్ టైము ఎప్పుడు ఇబ్బందులు ఎక్కువ ఉంటే కొంచెం పక్కన పెడితే నేను ప్రశాంతంగా ఉండగలుగుతానని తెలుస్తుంది. ఇప్పుడు దానికి సంబంధం ఏంటి సార్? నాకు అర్థం కాదు. అన్నారు కదా, హరి ఎక్కడున్నాడు చెప్తున్నా. బయట విషయాలు కాసేపు పక్కన పెట్టినప్పుడే ప్రశాంతత వస్తుంది, అలజడి పోద్ది, టెన్షన్ పోద్ది కదా, అవునా? ఇందాక కాసేపు అన్న పక్కన పెట్టినప్పుడు మీరు వచ్చారు నన్ను శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు, కాసేపు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంతకుముందు నాకున్న హడావుడి టెన్షన్ తగ్గింది. సో ఇట్లా బయట విషయాలు పట్టించుకోకున్నప్పుడు నాకు ప్రశాంతత కలిగింది, అలజడి తగ్గింది, ఆనందం కలిగింది అని గుర్తించే ఒక వివేకం ఉందగా, అనుభవం ఉంది కదా. ఈ అనుభవం కలిగిన బుద్ధి హరి. అంటే పనికిరాని విషయాలని పక్కకు తోసేస్తేనే, బయట విషయాలను బయటే తోసేస్తేనే నీకు నిజమైన ప్రశాంతత, ఆనందం, తృప్తి దొరుకుతుంది అని చెప్పే బుద్ధిని నేను హరి అంటున్నాను. ఇప్పుడు నేను అడిగింది మిమ్మల్ని, వాళ్ళు భజనలో పాడుతుంది, వాళ్ళు నిత్యం జపించేది హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, దీని గురించి వాళ్ళు నిత్యం జపిస్తుంటారు. వాళ్ళు ఎందుకు దీన్ని మంత్రాన్ని జపిస్తారు అని అడిగాను మిమ్మల్ని. దీనికి నేను డీపెస్ట్ మీనింగ్కి వెళ్ళే దానిలో ఇప్పుడు వాళ్ళు ఈ మీనింగ్ అంతా తెలియకపోయినా ఇది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు, కొత్తగా చేరిన వాళ్ళకి ఇది చేయండి అని చెబుతారు, వాళ్ళు చేస్తారు, అది మాల ఇట్ట పెట్టుకొని అది చేస్తున్నప్పుడు అట్లీస్ట్ చాలా వరకు బయట విషయాలు తప్పుకుంటాయి కదా మామూలుగా కూడా. ఇంత అర్థం తెలియకపోయినా తెలుసుకొని వివేకంతో పక్కన పెట్టడం అనేది అది అత్యున్నతం. ఇంతటి వివేకం లేని వాళ్ళని నువ్వు అబ్బా రోజుకి ఇన్నిసార్లు ఇట్లా చెయ్యి అని చెబితే దాని మీద ఎప్పుడైతే కంపల్సరీగా చేస్తే మేలు జరుగుద్ది, ఇది జరుగుద్ది, అది జరుగుద్ది, అది జరుగుద్దని చెప్పటం వల్ల, అక్కడ ఆర్గనైజేషన్లో రూల్ అవటం వల్ల, ఏదో మేలు జరుగుద్దని చెప్పటం వల్ల, నమ్మటం వల్ల అది చేస్తున్నారు అనుకోండి. ఒకే పని అది అంటూ హరే రామ 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 హరే హరే అన్నప్పుడు తచ్చిమా విషయాలు, ఇష్టాలకు సంబంధించిన అనేక విషయాలు ఆ టైంలో మన దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు కదా. ఎప్పుడైతే ఇష్టాలతో కూడిన అంశాలు మన దగ్గరికి మన మనసులోకి రావటం లేదో అప్పుడు బాధలు ఎక్కడ, ఆవేదన ఎక్కడ, ప్రశాంతత కలిగింది కదా. సో దానికోసం వాళ్ళని కొంత ప్రశాంతత జరుగుతుంది కదా వాళ్ళకి, అర్థం కాకపోయినా. అంటే ఇప్పుడు మీరేమంటారంటే ఏదైతే ఇస్కాన్ ఉందో ఓన్లీ డబ్బు కోసమే ఇది ప్రచారం చేస్తుంది తప్ప భగవంతుని పైన అయిష్టాలతో సంబంధం లేకుండా జనాలకు పబ్లిసిటీకి వెళ్ళడానికి, అంటే జనాల్లోకి ఏదో ఒకటి మనం చెయ్యాలి అన్న ఉద్దేశం కాకుండా డబ్బులు ఒక సంస్థని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇంత చేస్తారంటారా? సంస్థని శక్తివంతం చేసుకోవాలని, సంస్థకి ఎక్కువ మందిని ఆకర్షించాలని, దాని తర్వాత ఎన్ని రకాల లాభాలు నేను మాటలో ఒకళ్ళు క్రిటిసైజ్ చేయటమే నా ఉద్దేశం కాదు. కాబట్టి దాన్ని అందరూ అర్థం చేసుకోగలుగుతారు. కానీ భగవద్గీత అంటే బాగా వినండి, గీత అంటే మార్గము సూచన, కానీ భగవత్ అంటే వినేవాళ్ళందరినీ చెప్పండి, భగవత్ అంటే సంపూర్ణ శక్తి అని అర్థం. భగవత్ అంటే సంపూర్ణ శక్తి అని అర్థం ఆ పదానికి. గీత అంటే దానికి మార్గం. భగవద్గీత అంటే సంపూర్ణ శక్తికి మార్గము. అంటే దానికి కావాల్సింది సంపూర్ణమైన జ్ఞానమే కానీ ఖండబలం కాదు. అంటే భగవద్గీత మొత్తాన్ని మనకి నేనెవరు, నాకు బాధలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాన్ని ఎట్లా తొలగించుకోవాలని అనే జ్ఞానాన్ని అందించే పుస్తకం భగవద్గీత అయితే, ఆ జ్ఞానాన్ని వివరించకుండా దాన్ని కూడా కొంత నమ్మకంగా మార్చి అత్యున్నతమైన దీన్ని తక్కువ స్థాయికి తీసుకొచ్చి దాన్ని ఒక ఆచరణలో పెట్టి, ఎందుకంటే తక్కువ స్థాయిలో ఈజీగా చేయటం తేలిక కాబట్టి ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతున్నారు.